రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రైతాంగం మరియు రియల్ ఎస్టేట్ సమాజం బగ్గుమంటుంది. ప్రత్యేకించి 22 ఏ ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నదని, ఇది ఖచ్చితంగా రాక్షస ప్రభుత్వం అనడంలో సందేహం లేదంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. 22A జాబితా నెపంతో ప్రైవేట్ భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ప్రభుత్వం సామాన్యులు మరియు రైతులను ఇబ్బందులకు గురి చేయడాన్ని రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ ప్రజలు తీవ్రంగా ఖండించారు. ఎల్ఆర్ఎస్ చెల్లించి కొనుగోలు చేసిన భూములను కూడా ఈ జాబితాలో చేర్చడం వల్ల పెళ్లిళ్లు, చదువుల కోసం భూములు అమ్ముకోలేక తీవ్ర నష్టపోతున్నామని, వెంటనే ప్రైవేట్ భూములను 22A నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా పలువురు రియల్టర్లు మరియు రైతులతో పాటు జనసేన పార్టీ సీనియర్ నేత సోడిశెట్టి శివనాగేశ్వరరావు వంటి వారు కూడా డిమాండ్ చేశారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం 22A పేరుతో తీసిన ఒక ఉత్తర్వు మాత్రం ఇప్పుడు అటు భూముల యజమానులు, ప్లాట్ల యజమానుల్లో, ముఖ్యంగా తెలంగాణ సమస్త ప్రజానీకంలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నది. ముఖ్యంగా వారిని త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడే విధంగా పరిస్థితులు దాపురించాయంటే ఈ సిచ్యువేషన్ కూడా ఎంత ఆందోళనకరంగా ఉందో చెప్పవచ్చు. వాస్తవానికి 22A అనేది ప్రభుత్వ భూములకు సంబంధించిన ఒక సెక్షన్ అని చెప్పవచ్చు. ప్రభుత్వ భూములు ఉండాల్సిన జాబితాలో తాజాగా ప్రైవేట్ భూములను, ప్రైవేట్ ప్లాట్లను కూడా చేరుస్తూ జారీ చేసిన ఒక ఉత్తర్వు మాత్రం ఇప్పుడు అటు భూముల యజమానులు కానీ, ప్లాట్ల యజమానులను కానీ ఒక త్రిశంకు స్వర్గంలో నెట్టే విధంగా చేసిన దుస్థితిని మనం చూస్తున్నాం. ఫలితంగా ఈ ప్రభుత్వం 22Aలో ప్రైవేటు భూములను చేరుస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ఫలితంగా అక్కడ రిజిస్ట్రేషన్లు కూడా నిలిచిపోయాయి. దీంతో ప్లాట్లు అమ్మలేని, కొనలేని పరిస్థితి కూడా ఉంది. ఒక 100 గజాలు 200 ప్లాట్లతో మొలిస్తే 100 ఎకరాలు కావచ్చు, ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ నిలిచిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు అటు రైతాంగం కావచ్చు, ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు, సామాన్య ప్రజానికం కూడా ఇటు భూములు అమ్మలేని, కొనలేని పరిస్థితి ఉండడంతో అటు పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, చదువులు చేయలేక, ఇటు ఆసుపత్రులకు వెళ్ళలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి అయితే ఉంది. పోనీ ప్రభుత్వ పరంగా ఒక పొరపాటున ప్రైవేట్ భూములను కూడా 22A జాబితాలో చేర్చారనుకుంటే వాటిని పలు దఫాలుగా అటు కలెక్టర్ కానీ, రెవెన్యూ మంత్రి కానీ, ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళినప్పటికీ జరిగిన తప్పులను కూడా సరిదిద్దుకోలేని ఒక ఛాందస మనస్తత్వంతో ఈ ప్రభుత్వం ఉన్నదని కూడా మరోవైపు రైతులు, మరోవైపు రియల్టర్లు కూడా బగ్గుమంటున్నారు. ప్రత్యేకించి ఈ పరిణామాలు ఇప్పటికే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చిన అనంతరం రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందనే ఒక అభిప్రాయం ఉంది. దీంతో లక్షలాది మంది ఉపాధిని కూడా కోల్పోయారు. ఇప్పుడు 22A జాబితాలో ప్రైవేటు భూములను కూడా చేర్చిన క్రమంలోనే ఈ రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కుదేలు కావడమే కాకుండా, కుంటుపడమే కాకుండా లక్షలాది కుటుంబాలు కూడా ఇప్పుడు రోడ్డు మీద పడ్డాయని కూడా రైతులు కానీ, రియల్టర్లు కానీ ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ప్రత్యేకించి దీని ప్రభావం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నప్పటికీ ఖరీదైన భూములు ఉన్న రంగారెడ్డి జిల్లాలో కావచ్చు, ఇటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కావచ్చు, మరోవైపు సంగారెడ్డి, ఇటు భూదాన్ పోచంపల్లి, అంటే యాదాద్రి భువనగిరి వంటి జిల్లాలపై కూడా బాగా ప్రభావం చూపుతుంది. దీంతో రియల్ ఎస్టేట్ రంగంపై లక్షలాది మంది ఆధారపడి జీవనం సాగుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలోనే రంగారెడ్డి జిల్లాలోని పెద్ద అంబర్పేట వద్ద రైతులైతే ఈ సందర్భంగా మా ప్రతినిధితో మాట్లాడుతూ తమ గోడు వెళ్ళబుచ్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పుల వర్షం కురిపించారని చెప్పవచ్చు. వారు సంధిస్తున్న ప్రశ్నల వర్షంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇది కుట్రపూరితంగానే ఇచ్చిన ఉత్తర్వులన్నీ కూడా వారు ప్రత్యేకంగా రైతులే అంటున్నారు. గత ప్రభుత్వం కూడా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించి కూడా ఇంటిదారి పట్టిందని, ఆ పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా ఉత్పన్నం కాక తప్పదని కూడా వారు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా జరిగిన తప్పులు ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు అయినప్పటికీ కూడా తమ సమస్యలు పరిష్కారం చేస్తుందని ఆశతో ఉంటే తమ సమస్యలను మరింతగా పెంపొందించే విధంగా కుట్రలు చేయడం కూడా ఇదెక్కడ విడ్డూరం అని కూడా రైతులైతే ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో మండిపడడం కూడా జరిగింది. ఈ పరిస్థితి ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన స్పందించడమే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని ఈ విషయంలో 22Aలో ప్రైవేట్ భూములను చేర్చిన వ్యవహారంపై వెంటనే సరిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లకు, ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వాలని,
జరిగిన తప్పుకు సారీ అని చెప్తున్న మంత్రి ఆ దిశగా 22A ఉన్న ప్రైవేట్ భూముల జాబితాను ఎందుకు తొలగించడం లేదని కూడా వారి సందర్భంగా మండిపడుతున్నారు. దీనికి సంబంధించి తాము సహించే ప్రసక్తి లేదని కూడా రైతులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతుండడం విశేషం. ప్రజలు ఇబ్బంది పడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ ఒక సంస్థను తీసుకొచ్చి కొంతమందికి మేలు జరిగింది, లాభం జరిగింది. కానీ చాలామంది లేని పేదలకు అన్యాయం జరిగింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేసుకుని రియల్ ఎస్టేట్ మీద ఆధారంగా బతికే వాళ్ళకి కనీసం కమిషన్ లేక ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ఎలాంటి పథకాలని ఆలోచించి తీసుకోవాలి, ఏ నిర్ణయమైనా సరే ఇమీడియట్గా 22A రద్దు చేసి ఏదైతే చేయాలో అది గట్టిగా ఆలోచించి పర్ఫెక్ట్గా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ధన్యవాదాలు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా పెద్దంబరిపేటలో ఉన్నాం. ప్రత్యేకించి ఇటీవల ప్రభుత్వం 20TA కింద ఉన్న ప్రభుత్వ భూముల జాబితాలో తాజాగా రిజిస్ట్రేషన్ అవుతున్న పట్టా భూములను కూడా చాలా సర్వేను దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల ఎకరాలను కలిపినట్టు తెలుస్తుంది. దీని ప్రభావం ముఖ్యంగా హైదరాబాదు పరిధిలోని ముఖ్యంగా రంగారెడ్డి, ఇటు మేడ్చల్, అదేవిధంగా ఇటు సంగారెడ్డి జిల్లాలో కూడా ఎక్కువగా ఉందని ఇప్పుడు తెలుస్తుంది. ఇటు పోచంపల్లి అంటే భూదాను యాదాద్రి భువనగిరి జిల్లా కూడా. ఈ నేపథ్యంలో భూములు ప్రైవేటు భూములని ముఖ్యంగా 30-40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి కూడా పట్టా ల్యాండ్ నుండి రిజిస్ట్రేషన్లు అవుతున్న LRS కట్టినప్పటికి కూడా రిజిస్ట్రేషన్లు అయినప్పటికీ కూడా వాటిని 20TA కింద చేపట్టడం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రకంపన సృష్టించిన పరిస్థితి ఉంది. ఇది ఒక సెన్సేషన్గా మారింది. ముఖ్యంగా దీనికి సంబంధించి చిన్న ప్లాట్లు కానీ కొన్ని ఎకరాలు ఉన్న పట్టాదారుల భూములను కూడా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి అయితే లేకపోవడానికి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనివల్ల ఒక రియల్ ఎస్టేట్ స్తంభించిపోవడంతో పాటు ముఖ్యంగా భూముల ఓనర్లు కావచ్చు, ప్లాట్ల ఓనర్లు కావచ్చు, అమ్మాలన్నా కొనాలన్నా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు రైతులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, చాలామంది ఇక్కడ మనతో అందుబాటులో ఉన్నారు. చెప్పండి, అసలు ఈ 22A వల్ల మీకు వస్తున్న ఇబ్బంది? ఈ 22A వల్ల జియోది వల్ల మా ప్రైవేట్ భూములు ఉన్నాయి. అందులో వెంచర్ చేసిన వాళ్ళు ప్లాట్లు అమ్మిరు. అది కూడా 3 సార్లు 4 సార్లు అమ్మేసి ప్లాట్లని. ఆ ప్లాట్లో మాది ఒక 200 గజాలు ఉంది. రంగారెడ్డి జిల్లా హైయెస్ట్ రేటు ఉంది. వేరే జిల్లాలలో పోలేదు గవర్నమెంట్. ఈ రంగారెడ్డి జిల్లాలో హైయెస్ట్ రేట్లు ఉండడం వల్ల ఏం చేస్తుందంటే ఇది 22 వల్ల ఒక ప్లాట్తో సహా అన్నీ అందులోనే కలిపేసి ఆ కలపడం వల్ల మా కూతుర్లు మా మ్యారేజ్ చేయాలని మేము అమ్మనికి పోతే మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ మళ్ళీ ఇది ఒకటి తీసుకొచ్చి దీంట్లో కలెక్టర్ గారిని, అడిషనల్ కలెక్టర్ గారిని, టోటల్ గవర్నమెంట్ వ్యవస్థను తీసుకొచ్చి సరే వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి మనం మన యొక్క బాధను వినియోగిద్దామంటే వాళ్ళు మళ్ళీ ఇదే దీనికోసం మేము సాల్వ్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు అవుట్ సైడ్ వెళ్ళి మేము దీనికోసమే సొల్యూషన్ కోసం తిరుగుతున్నామని చెప్పి వాళ్ళు మనం తీసుకోవడం, కలెక్టర్ తీసుకెళ్తే కలెక్టర్ లేకపోవడం, రేపురా ఎన్నుండా అనుకుంటా ఒక సామాన్యుడు తినలేని పరిస్థితుల సామాన్యుని బాధ ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంత ముందుకు ఒక కేసీఆర్ పీరియడ్ అంటే పర్టికులర్ పేరు చెప్పాను. గత సంవత్సరం ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇప్పటికీ చాలా అంటే నేను ఒక పార్టీ ఉద్దేశం చెప్పట్లేదు, బట్ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్న ఏదైతే చర్య మాత్రం ఇది చాలా చెప్పుకోలేకండి. రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యాపారులకు చెప్పుకోలేని చాలా మంది అసలు వాళ్ళ జీవన వ్యవస్థ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. వాళ్ళ ఫ్లాట్లు కొనుక్కొని ఎన్నో కోట్లు బయట అప్పులు తెచ్చుకొని లోన్లు తీసుకొని ఒక పర్సన్ దగ్గర అంటే ఒక ₹2, ₹3 వడ్డీలు తెచ్చుకొని ఫ్లాట్లు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీనిపై తక్షణమే రేవంత్ రెడ్డి కానీ దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో కమిషనర్ కానీ, హైడ్రా కమిషనర్ కానీ, దీనికి సంబంధించి జోనల్ కమిషనర్ కానీ ఎవరైనా ఉంటే తక్షణమే దీనిపై తగు చర్యలు తీసుకొని రియల్ వ్యాపారులకు తగు న్యాయం చేసి వాళ్ళని రియల్ మళ్ళీ చేసుకొని వాళ్ళ యొక్క నిత్యావసరాలకు కానీ వాళ్ళ జీవనోపాధి గడపడానికి చేయాలని నేను ఈ యొక్క ఛానల్ ద్వారా నేను రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. ఓకే, ధన్యవాదాలు. ఒకటి గవర్నమెంట్ అనేది పోయిన గవర్నమెంట్ కొంచెం చేసింది, ఇంకా మళ్ళీ ఈ గవర్నమెంట్ అదే పాలవుతుంది. దాని ప్రకారం మా పొద్దుపల్లి మండలంలో ఒక భీమన్పల్లి ఒక వ్యక్తి
ఏది స్టార్ట్ బుక్ చేసిండు రీసేషన్కు. స్టార్ట్ బుక్ చేయగానే పోయి రీసేషన్ కానీ పోయే వరకు రీసేషన్ కాదు. ఇది వాళ్ళ పెట్టి ఊళ్ళో పెట్టినాడు. ఎందుకు పెట్టినాడు మాకు తెలియదు. అక్కడికి వెళ్ళి వచ్చింది అంటారు. అక్కడికి వెళ్ళి వచ్చిందంటే కలెక్టర్ పెట్టుకోమంటారు. కలెక్టర్ అంటే ఈసీఎల్ పోవాలంటారు. మరి అట్లాంటి పరిస్థితిగా మేము ఉండాలా కావాలా? ఆయన మందు తాగి 7 లక్షలు ఖర్చు పెట్టుకుంటాం. ఈ పరిస్థితి గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ ఎక్కుందో ఇది కూడా దానికన్నా ఎక్కువ. ఓకే, ధన్యవాదాలు. ఏం లేదు, సామాన్యుడు కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే పోలేడు. కూలీ నాలి చేసుకొని చిన్న ప్లాట్ కొనుక్కొని పిల్లల పేరు మీద చేసుకొని పిల్లల పెళ్ళిళ్ళకి అమ్ముకోవాలని ఏదో కష్టపడి కొనుక్కుంటారు. ఇప్పుడు ఆ కలెక్టర్ ఆఫీస్ పోవాలంటే పోలేడుగా. కూలీ నాలు చేసుకుంటూ కలెక్టర్ ఆఫీస్ అంటే తెలియదు, పోలేని పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఇది ఎమ్మడే ఈ 22A జీవో ఎత్తేయాలని చెప్పేసి ప్రైవేట్ ల్యాండ్ల మీద ఉన్నది కాబట్టి ఎమ్మడే ఎత్తేయాలని చెప్పేసి మా యొక్క మనవి. ఓకే, ధన్యవాదాలు. ప్రభుత్వము ప్రజలకు ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు తప్ప ఎప్పుడు కూడా ప్రజల కోసం పట్టించుకున్న వ్యాపారం పోలేదు ఈనాటి వరకు. ఎంతసేపటికి ఆర్థికంగా ఏ విధంగా మనం డెవలప్ అవుతాం అని అనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఈ గతంలో ఈ విధంగా అనుకుంటే ప్రజలు ఈ విధంగా ఉండకపోదురు, ఎప్పుడో కాగమైపోదురు. గతంలో రాజశేఖర రెడ్డి పీరియడ్లో రిక్ష దక్కుతున్న కాలించేది కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తున్నారు. మరి ఇలా ఆ ప్రజాప్రభుత్వం ఎక్కడ పోయింది? ఈ 22A అనేది ఎన్నడూ లేని ఈ రోజు కొత్తగా రావాల్సిన అవసరం ఏమొచ్చింది? మీకు అంత ఇబ్బంది ఏం కలిగింది? దీన్ని దిక్కించింది మీరు ప్రజల్ని, ఉన్నోళ్ళని లేనోళ్ళని అందరినీ కూడా మీరు ఇబ్బంది పెడుతున్నారు. మీ పరిపాలన ఏ విధంగా ఉందంటే బ్రహ్మాండంగా ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక్కసారి మీరు గ్రౌండ్ వర్క్ చేయండి, మీకు తెలిసి వస్తుంది. అది ప్రజలకు పోండి. ఇప్పుడు నేను మా బ్రదర్ ఒక అతను అంబర్పేట ప్లాట్ ఉన్నది, వాడు పెళ్లి పెట్టుకున్నాడు కొడుకుది. ఇలా అది అమ్మదామంటే అమ్మి పోతలేదు. అది పరిస్థితి ఏంది? నన్ను నా కాడికి వచ్చి 5 లక్షలు అని అడిగాడు. అరే నా కాడ నేను కూడా నీ దగ్గర ప్లాట్ కొని అది కూడా పోతలేదు, అది పోతే ఇస్తా అని చెప్పి నేను చెప్పిన. మరి అటువంటి పరిస్థితులప్పుడు ఈ 22A ఎందుకు, దేనికి ఉపయోగం? మీ ప్రభుత్వానికి న్యాయం జరగాలనుకుంటే మీరు ఏ విధంగా నిధులు సంపాదించుకుంటారో, ఏ విధంగా తెచ్చుకుంటారో కేంద్రంతో కొట్లాడుకొని తేవాలి, ప్రజలకు పెట్టాలి. కానీ మీరు ఎక్కడ చేసిన గొంగడి అక్కడనే ఉందన్నట్టుగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సరే మనకి ఏదో మేలు జరుగుతుంది అనుకున్నారు. కానీ ఆ పరిస్థితి కనిపిస్తలేదు. మీరు గ్రౌండ్ వర్క్ చేయండి, మీకే తెలిసి వస్తుంది. మేము విమర్శించడం కాదు, విమర్శిస్తే మేము ఏదో మీరు అరే మనం విమర్శిస్తున్నారని మీరు అనుకుంటున్నావచ్చు. ఆ విధంగా గతంలో కూడా ఇదే గతి ఇంకో ప్రభుత్వాన్ని పట్టింది, అదే గతి మీకు పడుతుంది. మీరు దయచేసి నేను చెప్తున్నా, మీరు ఇప్పటికైనా సరే ఆ 22A తీసేసి ఇమీడియట్గా ప్రజలకు పోయి పనిచేసే ప్రయత్నం చేయండి. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ తిరుగుతున్నారో మీకే తెలియదు. మీరు అది గమనించండి. సీఎం గారు దయచేసి మీరు ఇప్పటికైనా సరే ఆ 22A ఇమీడియట్గా తొలగియాలి. అప్పుడే ప్రజలు కానీ, రియల్ ఎస్టేట్ కానీ, వ్యాపారస్తులు కానీ, బిల్డర్లు కూడా కట్టిన అపార్ట్మెంట్ ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా కుప్పలు ఉన్నాయి. వాళ్ళు కూడా గురిపెట్టుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి. దయచేసి ఇవన్నీ కూడా మీరు గమనించండి. దాంతోపాటు ఇప్పటికైనా ఇమ్మీడియట్గా మీరు ఆదేశాలు ఇచ్చేసి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ఆఫీసర్లకు ఇమ్మీడియట్గా 22A తొలగిస్తే అందరూ కూడా హ్యాపీగా ఉంటారు, ప్రభుత్వం కూడా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. లేదంటే నెక్స్ట్ గతి మీకు పోయిన ప్రభుత్వానికి ఏ విధంగా పట్టిందో మీకు అదే